అంత మాస్ అయితే లేదు, టైటిల్ మాస్ అంతా లేదు, జస్ట్ క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు అంతే. ఫస్ట్ హాఫ్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు తప్ప సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఒక మెకానిక్ అయ్యి ఏదో పోలీస్ అయ్యినట్టు ఒక వైట్ బోర్డ్ తీసుకొని మార్కర్ వేసి స్కెచ్లు వేసి ఒక చేస్తుంటారు, అది కొంచెం అతిలా అనిపించింది. అంత అతి అవసరం లేదు, నార్మల్ గా ఆలోచించి అంతవరకు ఓకే గానీ వైట్ బోర్డ్ పెట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ హాఫ్ లో అయితే లేదు, సెకండ్ హాఫ్ లో ఉంది. తను ఏదైతే ట్విస్టులు నమ్ముకున్నాడో ఆ సెకండ్ హాఫ్ లో ఉండొచ్చు కానీ మిగతా అయితే అంత ఇదేం లేదు. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. తన ఓవర్ యాక్షన్ అయినా సరే ఏ లేదో భరించవచ్చు. 2.5 వచ్చు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వర్త్ అంటారా అసలు స్టోరీకి? వస్తాయి, కావాలి, ఇద్దరు కావాలి. ఎవరిని కావాలని పెట్టిన క్యారెక్టర్స్ అయితే కాదు, ఇద్దరు వస్తాయి, ఇద్దరు బాగా చేశారు. మీనాక్షి అయితే ఎమోషనల్ సీన్స్ అయినా సరే లేదంటే లవ్ ట్రాక్ అయినా సరే బాగా చేసింది. అండ్ సెకండ్ హీరోయిన్ వచ్చేసి లవ్ ట్రాక్ ఏం లేదు కానీ తనది ఒక ఇంపార్టెంట్ రోల్, హీరో తర్వాత హీరో అంతా ఇంపార్టెంట్ రోల్ అయితే చేసింది. అంటే ఇప్పుడు ఒక మెకానిక్ క్యారెక్టర్ లో చేయడం కదా, క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఓవర్ యాక్షన్ తగ్గట్టు క్యారెక్టర్ అయితే ఉంది. ఓకే, సో ఈసారి నా హిట్ కొట్టాడు అంటారా? కొట్టొచ్చు, మేబీ సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి కొట్టే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే మా హీరో గారు ఏంటంటే సినిమా కంటెంట్ మేబీ తనకి నమ్మకం ఉండొచ్చు కానీ పబ్లిసిటీ అంత రేంజ్ భారీ లెవెల్లో డైలాగ్ చెప్తే ఏంటంటే ఫస్ట్ ఒక నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది సినిమా పైన. దానివల్ల ఏంటంటే జనరల్ గా ఇంట్రెస్ట్ ఉన్న ఈ ఆడియన్స్ కూడా థియేటర్ రాడు. మెకానిక్ రాకీ సినిమా ఎలా ఉంది? బాగుంది. ఎట్లా నచ్చింది? అంటే ఏం నచ్చింది సినిమాలో? అంటే అది ఒక ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్ జరిగితే దాన్ని ట్రాప్ చేస్తాడు విశ్వక్ సార్. అంటే స్టోరీ మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా, రొటీన్ అనిపించిందా? అంటే కొత్తగా అంటే ఇప్పట్లో ఇవి రాలేదు కాబట్టి మంచిగా ఉంది స్టోరీ. అంటే విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా, ఆ కాన్ఫిడెన్స్ గా సినిమాలో కనిపించిందా మరి? కనిపించింది. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం బాగుంటది. సెకండ్ హాఫ్ లో కొంచెం ట్విస్టులు ఉంటాయి, కామెడీ ఉంటది, హర్ష కామెడీ ఫస్ట్ నుంచి ఉంటది. ఆ ట్విస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీల్ గారు ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా నరేష్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కామెడీ ఉంటది సినిమాలో. ఓకే, అంటే సినిమా మొత్తంలో ఇద్దరు హీరోయిన్స్ ని బెటర్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ రోల్స్ ఇచ్చారు కదా, రోల్స్ చూసుకుంటే మీకు ఎలా? రోల్స్ వైజ్ ఇద్దరిదే బాగుంది, మీనాక్షి గారిది కూడా ఇంకా మంచిగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ సినిమాలు విశ్వక్ సేన్ ని కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొంచెం యాక్షన్ తక్కువైంది, కాకపోతే సినిమా బాగుంది. ఓకే, కామెడీ టైమింగ్ ఎలా? కామెడీ టైమింగ్ హర్షది బాగుంది, ఇంకా సునీల్ గారిది, నరేష్ ది, అందరిది బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది, జేక్స్ బిజయ్ బీజిఎం బాగుంది, అన్ని మ్యూజిక్ మంచిగా ఇచ్చాడు. మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఓకే, ఇద్దరు హీరోయిన్స్ లో మీకు ఏ హీరోయిన్ యాక్టింగ్ బాగా నచ్చింది? నెగటివ్ రోల్ హీరోయిన్ పేరు తెలియదు కానీ బాగా చేశారు. మీనాక్షి కాదు, శ్రద్ధనా? శ్రద్ధ గారు. ఓకే, థాంక్యూ. విశ్వక్ అన్న. సెకండ్ సాంగ్స్. థర్డ్ నేను చెప్పాలంటే ఇది ఫస్ట్ చెప్పాలి. ఒకటి మెసేజ్, మూవీలో మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ కోసం వెళ్ళిపోవచ్చు. అది అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇది ఒకటే సినిమా ఎందుకు చూడాలంటే మూవీలో మెసేజ్, ఆ మెసేజ్ ఉంది. ఆ ఫైట్ టైంలో వచ్చే బీజిఎమ్స్, సాంగ్స్, యాక్టర్స్ అందరిది, అది మన విశ్వక్ అన్నది, మీనాక్షి చౌదరి గారి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, సునీల్ అన్న చాలా మంది యాక్టింగ్ చేసినారు, యాక్టింగ్ కూడా మస్తు చేసినారు. సునీల్ గారి కామెడీ టైమింగ్ అలానే ఉందా? కామెడీ టైం ఉంటది, సెకండ్ హాఫ్ లో ఉంటది కొంచెం, ఫస్ట్ హాఫ్ లో కొంచెం సీరియస్ ఉంటది, కానీ సెకండ్ హాఫ్ లో వెళ్తేనే బాగుంటుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంటున్నా కదా, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మాత్రం మీకు అర్థమైపోతుంది. ఏంటంటే మనకి అందరు అనుకుంటున్నారు అదే సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయితే కాబట్టి ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందా అని అడుగుతున్నారు, కానీ అంటున్నా కదా సెకండ్ హాఫ్ లో మనకి ట్విస్ట్ రివీల్ కావాలంటే ఫస్ట్ హాఫ్ లో మనకి ఉండాలి కదా, స్టోరీ బిల్డ్ కావాలి కదా. అట్లా విశ్వక్ అన్న యాక్టింగ్, మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్, సునీల్ అన్న యాక్టింగ్ అంతా బాగానే ఉంది. సో ఇద్దరు హీరోయిన్ల స్టోరీకి వర్త్ అంటారా? ఇద్దరు హీరోయిన్ స్టోరీకి వర్త్, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి. మెకానిక్ రాకీ ఎలా ఉంది సినిమా? బాగుందండి. ఎలా నచ్చిందంటే ఏం నచ్చింది సినిమాలో మీకు? ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది, వైబ్ యాక్షన్ ఉండటం వల్ల మంచి కామెడీ ఉన్నది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్ ఎమోషన్, అలాగే మంచి సెంటిమెంట్స్ ఉన్నాయి, బీజియం బాగా అనిపించేస్తుంది. ట్విస్ట్లు అయితే అసలు ఇంటర్వ్యూ తర్వాత టోటల్ ట్విస్ట్ల కోసం సినిమా చూడాలని కోరుకుంటున్నాం. మస్తు ట్విస్ట్లు ఉన్నాయి, మంచి మెసేజ్ ఉన్నది. పేదవాడి కాదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా అనిపించేస్తాయి. పెద్దోడైనా చిన్నోడైనా పేదోడైనా ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం అయితే చూడాలి. ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే మోసాలని మనకి లైఫ్ లో ఫ్యూచర్ లో జరిగే అవకాశం ఉంటుంది. మనం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ లాంటి వాళ్ళని వీళ్ళని ఎవడెవడో వస్తూ ఉంటాడు, బాకీ ఉన్నారు, అప్పులు ఉన్నారని, వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఆ మెసేజ్ ఉన్నది ఈ సినిమాలో, ఖచ్చితంగా సినిమా చూడాలని నేను కోరుకుంటున్నా. విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ అయితే ఖతర్నాక్ అనిపించింది. మెకానిక్ ఏం పనికొస్తాడు, ఏం చేయగలడు, ఆ పర్సనాలిటీ అనుకున్నా కానీ రచ్చగా చేసిండు, రచ్చ చేసింది అనమాట. బిఎండబ్ల్యూ సినిమా, బిఎండబ్ల్యూ కారు హైదరాబాద్ రోడ్ సర్ర అంటే ఎటువంటి సౌండ్ వస్తుందో, మంచి బుల్లెట్లు కుర్రాలు వేసుకొని తిరుగుతుంటే ఎటువంటి సౌండ్ వస్తుందో, మెకానిక్ అంత సౌండ్ ఇచ్చింది అనమాట ఈ సినిమాలో. ఖచ్చితంగా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్లో ఒక హీరోయిన్ చేసే మోసం అయితే రచ్చ ఉన్నది. ట్విస్ట్ల కోసం నిజంగా తీసుకొని నరకాలనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట.
అలాగే ఇంకో హీరోయిన్ సెంటిమెంట్ కు చాలా బాగా అనిపించేసింది. పేరు ఏంది ఆమె పేరు? శ్రద్ధ కాదు, మీనాక్షి చౌదరి. మస్తు అనిపించేది ఆమె సెంటిమెంట్ కోసం ఆమె చూడొచ్చు. పాటలు బాగా అనిపించేస్తాయి. అఫ్ కోర్స్ థియేటర్ లో సినిమా పాటలు నచ్చితే అక్కడ చూడొచ్చు, బాగా అనిపించేస్తాయి. ఫైనల్ గా అయితే 3+ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది.